మోసం చేసింది నిజం కాదా? ఓకే రైతు పూర్తి రుణమాఫీని మోసం ఓకే నారాయణమూర్తి గారు మళ్ళీ ఇప్పుడు ఏం చేశారు? నారాయణమూర్తి గారు హామీలు నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకే. ఒక్క నిమిషం అండి బాలకోటి గారు, ఒక్క నిమిషం బాలకోటి గారు, ఒక్క నిమిషం ఇస్తాను. అడగకూడదని మీరు అనుకుంటున్నారు. నారాయణమూర్తి గారు మీరు దాడులు చేయడానికి కారణం ఏంటి? ఓకే నారాయణమూర్తి గారు, వాగ్దానాలు నిలబెట్టుకునే శక్తి లేదు కాబట్టి, ఆ నిజాయితీ లేదు కాబట్టి ఓకే మీరు ఈ వక్ర మార్గాన్ని ఓకే నారాయణమూర్తి గారు ఒక్క నిమిషం. ఓకే నారాయణమూర్తి గారు మీరు చాలా ప్రశ్నలు అడిగారు కదా, సమాధానం చెప్పాక మళ్ళీ మీరు మాట్లాడదు. అనూష గారు ఇస్తాను, ఒక్క నిమిషం నాగేంద్ర గారు ఇస్తాను. టీడీపీ గురించి ఆయన మాట్లాడారు కాబట్టి అనూష గారు స్పందించే మీకు ఇస్తాను. అనూష గారు 10 నిమిషాలు మాట్లాడారు, నేను అట్లీస్ట్ 10 నిమిషాలు కూడా మాట్లాడాలి. సమాధానం ఇస్తారు అన్ని అయిపోయిన తర్వాత అందరికీ మీరే సమాధానం చెప్తారు. కానీ నేను కింద పడి లేస్తే మనుషులు కాదు మీరు లేస్తే మనుషులు కాదో తెలిసేది. మీరు ఒక్కరిగా పోటీ చేస్తుంటే 170 నియోజకవర్గాల్లో పోటీ చేస్తే నారాయణమూర్తి గారు ఇస్తాను ఒక్క నిమిషం. మీకు మాట్లాడే నారాయణమూర్తి గారికి చిన్న మీద పాపం చూపించుకోవాలి. ఎవరికి లేదన్నా 170 నియోజకవర్గాల్లో పోటీ చేసే వీళ్ళు ఎవరికి లేదు, ఏ పార్టీకి లేదు. నారాయణమూర్తి గారు ఇద్దరు మాట్లాడితే అర్థం కాదండి. ఓకే నారాయణమూర్తి గారు ఒక్క నిమిషం. నారాయణమూర్తి గారు ఇస్తారు మీకు. మీరు విమర్శించే హక్కు మీకు లేదు. ఓకే ఓకే విమర్శించాలి. సరే ఓకే, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు వినండి, మళ్ళీ మీరే మీ టర్న్ వస్తుంది కదా, మీరు మాట్లాడదు. కానీ వాళ్ళు ఏం చెప్తున్నారు వినండి, మీ టర్న్ వచ్చాక మొత్తం అన్నిటికీ సమాధానం చెప్పండి. 11 సీట్లు వచ్చిన వడదెబ్బతో పాపం ఆయన ఏం మాట్లాడుతున్నారు కాదు, కూటమి కుట్ర అని అన్నారు. అడుగుతా అనుష గారు బాల్ చేయండి, నేను మాట్లాడతా. అదే తీసుకోండి సార్. చిన్న పాయింట్ చెప్పేసి మోసపూరిత హామీలు అంటున్నాడు. 30 రోజులు సార్ ఇంకొకటి దాడుల గురించి మేమేమీ చేయలేదని చెప్పి శుద్ధపూసలా మాట్లాడితే నాకు పాప నందన్ సుబ్బయ్య గారు గాని, తోటా చంద్రయ్య గారు గాని, పొంగనూరు ఓం ప్రతాప్ గాని, డాక్టర్ సుధాకర్ గారు అని ఇలా పేర్లు చెప్పుకుంటే డిబేట్ అయితే సరిపోదు సార్. వీళ్ళందరూ పైనుంచి నవ్వుతారు సార్. ఒక్క నిమిషం నారాయణమూర్తి గారు మీరు మాట్లాడితే కానీ ఇప్పుడు దాకా జరిగింది కదా, ఎవరు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఫ్రీగా మాట్లాడారు. మీకు ఇస్తాను, అందరికీ సమాధానం మీరు చెప్తారు కానీ ఎక్కువ సమయం ఇస్తాను. అనూష గారు అదే సార్, వీళ్ళందరూ కూడా పాపం పైనుంచి నవ్వుతారు. ఈయన ఏం మాట్లాడుతున్నారో ఆయనకు అర్థం కాలేదు సార్. ముందు పాపం కూటమి కుట్ర అంటున్నారు. కూటమి కుట్ర మీరు రాజ్యాంగాన్ని ప్రశ్నించాలి. అట్లాంటప్పుడు దేశంలో అసలు ఇంక ఏ పార్టీలు అలయన్స్ లో లేవు అన్నట్లు మాట్లాడుతున్నారు వీళ్ళు. మీతో ఎవరు కలవరు కదా నారాయణమూర్తి గారు, ఎవరు గెలుస్తారు? మిమ్మల్ని అందరినీ శాంతంగా విన్నాం. మీరు మా మీద ఎన్ని ఆరోపణలు చేసిన చాలా శాంతంగా అధికార పార్టీలో ఉన్నాం కాబట్టి ప్రశాంతంగా విన్నాం. మీరు కూడా అట్లా ఆ ప్రశాంతతను అలవాటు చేసుకోండి. ఇంకెన్ని రోజులు బాధపడతారు, 11 వచ్చినాయి అని చెప్పి. ఇంకొకటి ఏం మాట్లాడుతున్నారంటే విక్టిమ్ కార్డ్స్ ప్లే చేసుకుంటున్నారు. ఫస్ట్ మీకు కన్ఫర్మ్ చేయాల్సింది ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి ఎంపీగా వస్తారని చెప్పేసి తెలుగుదేశం పార్టీ వెబ్సైట్లు రాయలేదండి. మీ యొక్క వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ట్విట్టర్ లో వైసీపీకి సోషల్ మీడియాకి సంబంధించిన వాళ్ళు ట్రెండ్ చేస్తే అప్పుడు అడిగారు తెలుగుదేశం పార్టీ వెబ్సైట్ వాళ్ళు. పాపం మీ కార్యకర్తలు కొద్ది ఇక్కడ ఎలానూ నువ్వు తగలబెట్టలేవు, అసెంబ్లీలో ఇక్కడ ఎట్లానూ నువ్వు రాలేవు. ఒక్క నిమిషం అండి నారాయణమూర్తి గారు మీరు మాట్లాడదు కానీ మీకు అలవాటు అంటున్నా. ఓకే నారాయణమూర్తి గారు మీరు మాట్లాడేది కానీ మీకు ఇస్తాను. క్రాస్ టాక్ చేస్తే మళ్ళీ టైం వేస్ట్, మళ్ళీ నేను ఆపవలసి వస్తున్నది. క్రాస్ టాక్ చేస్తే కనీసం నేను మాట్లాడేది వినిపించదు మీడియాలో. ఎందుకు వచ్చింది కాదు సార్, మీకు తెలియకపోతే మీరు ట్విట్టర్ సరిగ్గా ఫాలో అవ్వరేమో. ఫాలో అవ్వండి, నేను ఇస్తా, అకౌంట్లు ఇస్తా మీకు. ఎన్ని అకౌంట్లు జగన్మోహన్ రెడ్డి ఈస్ గోయింగ్ టు బి ఎ కంటెస్ట్ యాజ్ ఎంపీ. వాళ్ళ నాన్నగారి సమాధి దగ్గర రేపొద్దున రాజీనామా మీ పార్టీ వాళ్ళు మీరు వేసిన తర్వాతే తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్తున్నాం. మేము అదే చెప్తున్నాం. జగన్మోహన్ రెడ్డి అంత ధైర్యం లేదయ్యా, అంత ధైర్యం లేదు, చెయ్యడు, రాజీనామా చేయడు. జగన్మోహన్ రెడ్డి ధైర్యం లేదు.
రాజీనామా ఎప్పుడు ఖచ్చితంగా పోటీ చేయడు. చేస్తారో అప్పుడు మీరు ఎందుకంటే ధైర్యంగా మాట్లాడారు. ఒకవేళ రాజీనామా చేస్తే కడపాప, ఎందుకంటే మెజారిటీ చూడొచ్చు, గతంలో అసెంబ్లీలో తర్వాత మెజారిటీ తెలుస్తుంది. అంత వచ్చిందా అని ఎగిరినాడు. జ్యోతిషాలు, ఈరోజు జరగ majority జ్యోతిషాలు వద్దు. కూడా ఆ ధైర్యం చేయడు జగన్మోహన్ రెడ్డి. Okay. ఫస్ట్ ఆఫ్ ఆల్ Okay. సో మేము కూడా అదే చెప్తున్నాం తెలుగుదేశం పార్టీ నుంచి. సార్ బాలకోటే గారు మీరు వర్మ మాట్లాడారు. గారు మీరు ఒక్క నిమిషం అండి, ఇస్తానండి నారాయణమూర్తి గారు, ఒక్క నిమిషం ఇస్తానండి. బాలకోట గారు బాలేవాడు అంట మార్చేసి అంతా 6-4 కండువ మార్చే బాలకోట గారు కండువ మార్చి బాల్ తీసుకో కండువ మార్చుకుని బాల్ తీసుకుని బాల్ ఓకే, ఓకే. అంట ఇప్పుడు కాదు వర్మ గారు, నాకు నారాయణమూర్తి గారు అంటే చాలా ఇష్టం. నేను గత 4 ఏళ్ళు మాట్లాడుతున్నప్పుడు నారాయణమూర్తి గారు ఎప్పుడు కూడా పదాలు తొరికి మాట్లాడేవాళ్ళు కాదు, పరుష పద్యాలు వాడేవాళ్ళు కాదు, బూతులు తిట్టేవాళ్ళు కాదు. పైపచ్చి ఆయన నవరత్నాల కమిటీకి సంబంధించిన చైర్మన్, ఎప్పుడు కూడా సజ్జల రామకృష్ణారెడ్డి గారి పక్కనే ఉంటాడు. నేను ఒక మాట అడుగుతున్నా, మార్పు సహజమే, సర్పెక్సలు ఉండగా మీలో చాలా మార్పు కనిపిస్తుంది. మీరు సమీక్షించుకోండి ఓటమిని. ఒక్కసారి నియోజకవర్గాల వారీగా సమీక్ష సమావేశం పెట్టండి. మనం ఎందుకు ఓడిపోయామని చెప్పి మాట్లాడుకోండి. అది ఒక ప్రజాస్వామిక పద్ధతి. ఏదైనా జరగవచ్చు. నారాయణమూర్తి గారు మీరు రాజీనామా చెయ్యరు జగన్మోహన్ రెడ్డి గారు అని అంటారు. అసలు జగన్మోహన్ రెడ్డి గారి మస్తిష్కంలో ఉన్న ఆలోచన మీకు అర్థమైతే కదా మీరు అనుకున్నారా 3 రాజధానులు పెడతాడని. తెలుగు నేల మీద పుట్టిన ఎవరూ అనుకోలేదు. ఆయన మస్తిష్కం అలా ఉంటుంది. ఏం ఆలోచిస్తాడో తెలియదు. ఇసుకుని బయట అమ్ముకుంటారండి, ఎక్కడన్నా ఇసుకుని బయట అమ్ముకుంటారంటే భవన నిర్మాణ కార్మికులు 50 మంది చనిపోతే, అంత ఉద్యమాలు జరిగితే మనం ఒక ఉపాధి ఇచ్చామా, ఒక పరిశ్రమ తెచ్చామా, ఉన్న పరిశ్రమను ఎల్లగొట్టడం తప్ప ఒక సామాజిక వర్గం మీద దాడి చేస్తే అది విజయం అవుతుందా? అమరావతి కమరావతి అవుతుందా? మీరు ఉండండి. ఒక ఊరు, ఒక కులం ఉండే ఊరు ఉందా? 1636 గ్రామాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. ఒకే సామాజిక వర్గం ఉన్న కులాన్ని మీ రాయలసీమలో చూపించండి. అంటే మనం తప్పులు చేశాం సార్. మీరు సమీక్షించుకోండి, మళ్ళీ ప్రజల దగ్గరికి వెళ్ళండి. చేసిన తప్పిదాలు ఇప్పటికైనా నేను చెప్తున్నానండి, ఆ 3 రాజధానుల కుంపట నెత్తి మీద నుంచి కిందకి దించండి సార్. బరువు తగ్గుతుంది. ఇప్పుడు ఇది ప్రజాస్వామ్యం సార్, ఇది ప్రజాస్వామ్యం. మనం పై గుండీ పెట్టుకొని ప్రజల దగ్గర పోతే బ్రహ్మాండంగా ఆశీర్వదిస్తారు. మనం గుండీ లెప్ప తీసుకొని పోతే మీ మంత్రులందరూ గుండీ లెప్ప తీశారు, కొంతమంది అయితే గుడ్డలే అయిపోయారు. ఇప్పుడు సోషల్ మీడియాలో అదే ట్రోల్ జరుగుతుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు పెద్దరికాన్ని గౌరవించరు, పవన్ కళ్యాణ్ గారి హోందాతనాన్ని గౌరవించరు, మహిళలను గౌరవించరు. ఇదే ఉండవల్లి అనూష గారిని ఒక ఆడబిడ్డని ఏం మాట్లాడతారు మీరు? ఏం మాట్లాడారు మీ సోషల్ మీడియా? మరి ఈ హననానికి ప్రజలు చేత్కరిస్తారు. ఇవాళ ఎవడో బద్మాష్ తల్లి కూతుల మీద ఇలాగనే పెడితే, కూతురు తండ్రి మీద రేవంత్ రెడ్డి అరెస్ట్కి క్రైమ్ బ్రాంచ్ పనిచేస్తుంది తెలంగాణలో. సోషల్ మీడియా ఉంది కదని చెప్పని సొంగగార్చుకుంటూ సొల్లుగార్చుకుంటూ హననం చేస్తే చెప్పండి నారాయణమూర్తి గారు, మీ ఎంపీని అరికాల మీద కొడతారండి? 2 సెంట్ల దగ్గర ఇల్లు దూకుతారా? 3 సెంట్ల దగ్గర ఇల్లు పెట్టి అరెస్ట్ చేస్తారా? అచ్చెన్నాయుడు గారిని 16 గంటలు తిప్పుతారా? 19 కిలోమీటర్లు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేసి జైల్లో పెడతారా? తన్నీళ్ళు ఇస్తారా? ఈ నేరాలు కావా? ప్రజలు వీళ్ళు కుతకుతలాడరండి. ధర్నా చేస్తే కాదండి నారాయణమూర్తి గారు, మీరు క్రాస్ టాక్ చేయడం వల్ల అది ఎవరికి అర్థం కాదు. మీరు చెప్పింది కూడా అర్థం కాదు. ఒక్క నిమిషం ఇస్తాను.